లేకపోతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు అక్కడ ఏడిబి రోడ్ లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ కానివ్వండి, ఇట్లా మనం కూడా ఒకంత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఖచ్చితంగా అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతప్పుడు మేము బాధ్యత తీసుకుంటాం, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మేము బాధ్యత తీసుకోము అంటే మాత్రం కుదరదు. రైట్ కిరణ్ గారు. గాయత్రి గారు, మీరు ఎలా చూస్తారంటే పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ తీసుకుంటే కనుక ఏదో అటు సీఎం చంద్రబాబు గారు మాట్లాడినా కూడా తప్పిదం జరిగింది, కొంతమంది భక్తులు మరణించారు, దీనికి సంబంధించి కూడా అందరూ సంతాపాన్ని వ్యక్తం చేశారు, ఎక్స్గ్రేషియాలు ప్రకటించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే భక్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓకే భగవంతుడు తీసుకుని వెళ్ళిపోయాడు, భగవంతుడి దయ వల్ల మేము బయటపడ్డాం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. కానీ దీన్ని వైసీపీ రాజకీయ కోణంలో తీసుకువెళ్ళి విమర్శలు చేయడం అనేది సరికాదంటూ మాట్లాడుతూ ఒక కామెంట్ కూడా చేశారు. హనీమూన్ పీరియడ్ అయిపోయింది, నెక్స్ట్ ఇక చూడాల్సింది ముందు ఉన్నట్టు కూడా ఒక కామెంట్ అయితే చేశారు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు గాయత్రి గారు? అంటే 100% పాజిటివ్ గా చూస్తున్నానండి. ఇందాక కూడా వైసీపీ స్పోక్స్ పర్సన్ గారు మాట్లాడుతున్నప్పుడు అంటే అన్ని పాయింట్స్ నేను అగ్రీ చేయకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఈజ్ ఆల్సో సెన్సిబుల్. నేను అసలు సర్ప్రైజ్ అయిపోయాను. నేను యూజువల్ గా వైసీపీ వాళ్ళు రాగానే రాజకీయం చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఆయన కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ కోఆర్డినేషన్ లోపం ఉంది అని చెప్పి అది అందరూ చెప్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా దేర్ ఇస్ గ్యాప్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఈఓ అండ్ ఏఈఓ అండ్ ఆల్సో ఇప్పుడు టీటీడీ చైర్మన్ గారి మధ్యలో కూడా కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయిందని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఎవరికి తెలియదు, కానీ ఇన్సిడెంట్ అయితే ఎవరు వెనక్కి వెళ్ళి తీసుకురాలేము. ఇదైతే ఫ్యాక్ట్ కదా, ఇన్నేళ్లలో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగింది. సో సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం కూర్చొని మన ప్రభుత్వం వచ్చాక ఇలా జరిగినప్పుడు ఎందుకు జరిగింది, ఇలాంటిది మళ్ళీ మళ్ళీ జరగకుండా ఏం చేయాలి, ఈ జరగడానికి ఏంటి కారణాలు అని చెప్పి ఎత్తికి దాని గురించి దాని మీద ఎనర్జీ పెట్టి దాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి. కానీ ఇంక ఈ రోజు వైసీపీ వాళ్ళు అంటున్నారా మనం తిరిగి వాళ్ళని ఏమనాలి, ఎలా మనం పక్కకు తప్పుకోవాలని చెప్పి అనకుండా అసలు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఈ రోజు అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగానే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అప్కమింగ్ లీడర్స్ కూడా నేర్చుకోవాల్సింది కూడా అదే. ఎందుకంటే మనం 164 seats తో మెజారిటీతో ఆ రోజు తిరిగి స్టేట్ అంతా మనం నమ్మి ఓటేసి మేము గెలిచాం కాబట్టి తను గ్రాంటెడ్ గా తీసుకొని మేము ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చొని ఏసీల కింద కూర్చొని ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఓకే మేము ఖండిస్తున్నాం అని చెప్పి సింపుల్ గా తేల్చిపడేయకుండా అందరూ లీడర్స్ అందరూ ఇప్పుడు లోకేష్ గారు కానీ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు దారిలో వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆ క్షమాపణ చెప్పడం కానీ కాలింగ్ అవుట్ ద డిపార్ట్మెంట్స్ అంటే మా సొంత డిపార్ట్మెంట్స్ మేమేముంది ఒక ఛాంబర్ లో కూర్చుని క్లోజ్ డోర్స్ లో కూర్చుని కూడా మాట్లాడుకోవచ్చు. మరో మాట కూడా మాట్లాడారు గాయత్రి గారు, అధికారం అనేది అలంకారం కాదు, అదొక బాధ్యత, నేను ఆ బాధ్యత తీసుకున్నాను, ప్రజల్లోకి వెళుతున్నాను. కానీ గత ప్రభుత్వంలో వారు ప్రజల్లోకి వెళ్ళలేదు, పాడి పరిశ్రమ కావచ్చు లేదా డైరీ ఫామ్ కి సంబంధించి అవన్నీ కూడా పక్కకి నెట్టేసినట్టు పక్కన పెట్టినటువంటి పరిస్థితి అన్నారు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఇది కూడా ఒక కొత్త వరవడేనా రాజకీయాల్లో? 100% అండి. న్యూ ఏజ్ పాలిటిక్స్ కి ఎంత ఎగ్జాంపుల్ అంటే ఇది నాకు తెలిసి ఇండియాలో ఏ స్టేట్స్ లో అయినా సరే గెలిచిన పార్టీ ఇంతిదిగా తప్పుని యాక్సెప్ట్ చేసి అకౌంటబిలిటీ తీసుకొని మేము సరి చేసుకుంటాం, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఎవరైతే బాధ్యులు ఉన్నారో అన్బయాస్డ్ గా మేము ఒక రిపోర్ట్ పాస్ చేసి వాళ్ళు తీసేస్తామని ఈ రోజు దాకా ఎవరు మాట్లాడారండి? అంటే ఇంతకు ముందు ఇప్పుడు నేనేదో ఇన్సిడెంట్ వచ్చింది కవరప్ కోసం అని జగన్మోహన్ రెడ్డి గారిని పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి, కొంత ప్రాణ నష్టం జరిగింది ఫర్ వేరియస్ రీజన్స్. ఇప్పుడు నేను అది తీసుకురావట్లేదు, కానీ ఆ రోజు ఆయన ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసు. ఈ రోజు కూటమి ప్రభుత్వ లీడర్స్ ఎలా ప్రవర్తిస్తున్నారో అందరు చూస్తున్నారు. సో దిస్ ఇస్ క్లియర్లీ సెట్టింగ్ క్లాస్ అపార్ట్ అంటారు కదా, అసలు కంప్లీట్ గా ఇట్లాంటి రాజకీయం కూడా చూడొచ్చా, ఇంత క్లాస్ రాజకీయం కూడా చూడొచ్చా అని చెప్పి ఈ రోజు స్టేట్ లో అపోజిషన్ యాక్చువల్ గా అయితే లేదండి. ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీలో వెళ్ళి కూర్చుంటే మా లీడర్స్ కి ఎవరు ఆపోజిట్ లీడర్స్ లేరు, మేమే అపోజిషన్ లో ఉన్నా సరే మేమే గవర్నమెంట్ లో ఉన్నా. సో పవన్ కళ్యాణ్ గారు ప్లేయింగ్ అలాంగ్ సైడ్ ద గవర్నమెంట్ ఇలా అవసరమైనప్పుడు ఇలా సెల్ఫ్ క్రిటిసిజం అంటారు దీన్ని, అంటే క్రిటికల్ గా ఉండటం అనేది నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ పొలిటీషియన్ అండి. యూ నీ నాట్ బి అ సీజన్ పొలిటీషియన్ లా కాకుండా ఒక జెన్యూన్ హ్యూమానిటీ ఉన్న ఒక మనిషిలాగా అక్కడ వచ్చి మాట్లాడారు. ఆ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కరెక్ట్ అంటారు, ఎవరైనా సరే చాలా బాధేసిద్దండి ఆ విక్టిమ్స్ మాట్లాడిన మాటలు అక్కడ జరిగినాయి అని. ఇందాక మీరు ఒక పాయింట్ అడుగుతున్నారు, అంటే దీంట్లో ఏమైనా కుట్ర కోణం ఉందా అని. సో అన్ని కూడా మనం అంటే ఈ టైంలో పాయింట్ కాదు మాట్లాడటం. కుట్రకోణం ఉన్నా ఏదున్నా గవర్నమెంట్ లో మన పోలీసులు ఉన్నారు, మన డిపార్ట్మెంట్ ఉంది, ఏం జరగకుండా చూసుకోవటమే మన పని యాక్చువల్ గా. ఎక్కడో రైట్ గాయత్రి గారు అంటే రైట్ విచారణ జరుగుతుంది, ఎంక్వైరీలో బయటకు వస్తుంది దోషులు ఎవరు నిర్దోషులు అనేది. కానీ గతంలో ఎన్నడూ కూడా తిరుమలలో ఇలా జరగలేదు. ఎన్నో లక్షల మంది రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు,
తక్కువ మంది ఉన్న ప్లేస్లో ఇలాంటి ఘర్షణ జరిగిందంటే ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, దానికి ఖచ్చితంగా డిస్కషన్ జరిగి సమాధానం బయటికి రావాలని వాళ్ళు ఆశిస్తారు. అంటే ఇందాక కిరణ్ గారు కూడా చెప్పినట్టు ఆ ఇన్సిడెంట్ నేను చూసానండి. చాలా మంది విక్టిమ్స్ చెప్పిన మాటలు ఏంటంటే ఒక ఆవిడకి ఎవరికో ఏదో సఫకేషన్ వల్ల అస్వస్థత వస్తే ఆవిడ కోసం గేట్ కొంచెం ఓపెన్ చేశారు. జరిగిన తప్పు ఏంటంటే అనౌన్స్ చేయకపోవటం. ఇది బాబు గారు కూడా గ్రౌండ్ లో వెన్ హీ కేమ్ టు అక్కడికి వెళ్ళి పరిశీలించినప్పుడు ఓపెన్ గా చెప్పారు, మీకు వచ్చింది కదా వీడియోలో కూడా, మీరు ఎందుకు మెగా ఫోన్ తీసుకొని ఎందుకు అనౌన్స్ చేయలేదు అని చెప్పి. మరి అది పొరపాటే కదా, మనం ఓవర్లుక్ చేయకూడదు కదా, ప్రతిదీ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు కదా, మన కంట్రోల్లో ఉంది అని చెప్పి. నిర్లక్ష్యం ఎందుకు ఉంది? పోనీ నిర్లక్ష్యం ఉన్నప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగితే పర్లేదండి. ఇందాక అన్నారు లైన్ లో నిచ్చిన వాళ్ళకి ఫుడ్ లేదు అది ఇది అని చెప్పి, అందులో కూడా చాలా వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది విక్టిమ్స్ కూడా మాట్లాడుతున్నారు, కొంతమందికి చేరుకోలేదు, ఫుడ్ రాలేదు, మేము చాలా సేపు నుంచి ఇక్కడ కూర్చున్నాం, వాళ్ళు ఎంత ఇంపేషెంట్ గా ఉంటారు. కొంచెం గేట్ కదిలితే అమ్మయ్య మాకు ఛాన్స్ వచ్చిందని పరిగెడతారు. ఆ సెకండ్ లో వాళ్ళు ఆలోచించుకొని ఈ గేట్ ఎందుకు తీసారని ఆలోచించుకునే అంత టైం ఉండదు, అంత పేషెన్స్ కూడా ఉండదు. కాబట్టి అవన్నీ తప్పిదం జరిగింది, ఎవరి వల్ల అయినా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది, మేము వాళ్ళకి అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చింది. కానీ దీన్ని రాజకీయంగా మాత్రం అటు వైసీపీ చూస్తుంది కాబట్టి దాన్ని ఖండించే విధంగా కూడా ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం. రైట్, మనకి ప్రస్తుతం శీలం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. మీరు ఎలా చూస్తారు వెంకటేశ్వర్లు గారు? ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే టీటీడీ చైర్మన్ స్పందించడం జరిగింది, బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, మృత్యువాత పడ్డారో వాళ్ళకి సంబంధించి కూడా ఉద్యోగాలు ఇస్తాం టీటీడీలో, అదేవిధంగా ఎక్స్గ్రేషియా కూడా మేము వాళ్ళకి శనివారం మేము వెళ్ళి అందజేస్తాం అంటూ కూడా